గుజరాత్ ని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. రికార్డు స్థాయి కుండపోతతో రాష్ట్రం విలవిల్లాడిపోతోంది. ముఖ్యంగా దక్షిణ గుజరాత్ లోని వల్సాద్, నవ్సారీ, సూరత్ జిల్లాల్ని వరదల కారణంగా చాలా దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడున్న ప్రధాన నదులన్నీ కూడా ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. సాధారణంగా ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రోజులోనే పట్టడంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా జల విలయమే కనిపిస్తోంది. వల్సాద్ జిల్లాలో అయితే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 120 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో కావేరీ, దమన్ గంగా నదులు ఉప్పొంగి రోడ్లు, ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. వాపి, నవ్సారీ, సూరత్ ప్రాంతాల్లో వేలాదిగా ఇళ్లలోకి వరద నీరు చేరింది. రోడ్లపై నిలిపిన వాహనాలు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. నదుల ఉధృతికి పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ఇక వల్సాద్ జిల్లా నానాపొంధ దగ్గర 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. క్రమంగా నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉండడంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల బస్సులు సైతం మునిగిపోవడంతో ప్రయాణికులు ఏం చేయాలో తెలియక బస్సు పైకెక్కి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇక పోలీసులు, స్థానికులు ఆయా ప్రాంతాలకు చేరుకుని తాళ్ల సహాయంతో ఆ ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి బయటకు తీసుకొస్తున్నారు. పిల్లలకి లైఫ్ జాకెట్లు తొడిగి చాకచక్యంగా రక్షించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వర్షాల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సరఫరా, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా వడోదర, దాహోద్తో పాటుగా పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకి అధికారులు సెలవులు ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటుగా బలగాలు ఇప్పటి వరకు 1200 మందికి పైగా బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మరోవైపు ఈ పరిస్థితిపై ప్రధాని మోదీ, అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సూరత్, నవ్సారీ, వల్సాద్ జిల్లాలకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్ర అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.